హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అదిమా క్రియేషన్స్. ఇంతకుముందు మనము సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా చేయాలో చూసాం కదండి. ఈరోజు మతపట్టి అంటే పాపిడి బిళ్ళ ఎలా చేయాలో చూద్దాం. దీనికి మనకు కావాల్సిన మెటీరియల్ కొంచెం థిక్గా ఉండే పేపర్, నేనైతే వెడ్డింగ్ కార్డ్ తీసుకున్నాను, చిన్న సీజర్స్, చిన్న పీస్ పల్చని కాటన్ క్లాత్, పెరల్స్, బాల్ చైన్, స్టోన్ చైన్, పెర్ల్ చైన్, ఫ్యాబ్రిక్ గ్లూ, పెన్సిల్ తీసుకోవాలి. వెడ్డింగ్ కార్డ్ని ఒకవైపు చిన్న పీస్ని కట్ చేసి దాని మీద గ్లూ అప్లై చేసి క్లాత్ పీస్ని అంటించుకోవాలి. దీన్ని బాగా ఆరనివ్వాలండి, లేకపోతే చేతికి అంటుకుంటుంది. గ్లూ బాగా ఆరి క్లాత్ స్టిక్ అయ్యాక గ్లూ బాటిల్ని వీడియోలో చూపించినట్లు పెట్టి రౌండ్గా అవుట్లైన్ గీసుకోవాలి. ఆ రౌండ్ మధ్యలో చిన్న డాట్ గ్లూ అప్లై చేసి దాని మీద పెర్ల్ స్టిక్ చేసుకోవాలి. అది బాగా ఆరిన తర్వాత చుట్టూ బాల్ చైన్ పెట్టి ఎంత రౌండ్ కావాలో చూసుకుని బాల్ చైన్ కట్ చేయాలి. ఇప్పుడు పెర్ల్ చుట్టూ గ్లూ అప్లై చేసి కొంచెం ఆరిన తర్వాత బాల్ చైన్ను గ్లూ మీద పెట్టి కొంచెం వేలితో లైట్గా ప్రెస్ చేయాలండి. అదే ప్రాసెస్లో స్టోన్ చైన్, మళ్ళీ బాల్ చైన్ అంటించాలి. తర్వాత మళ్ళీ పెర్ల్ చైన్ అంటించి లాస్ట్ రౌండ్ బాల్ చైన్ అంటించాలి. ఇవి అంటించాక దీన్ని బాగా ఆరనివ్వాలి. ఈ పాపిడి బిళ్ళకి వెనుక చైన్ పెట్టడానికి స్టోన్ చైన్ను ఎంత పొడవు కావాలో అంత కట్ చేయాలి. పాపిడి బిళ్ళ బాగా ఆరిన తర్వాత సిజర్తో వెడ్డింగ్ కార్డ్ ఎడ్జెస్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వెనక వైపుకి తిప్పి స్టోన్ చైన్ అంటించడానికి గ్లూ అప్లై చేసి దాని మీద స్టోన్ చైన్ పెట్టి చైన్ చుట్టూ కూడా గ్లూ అప్లై చేసి చిన్న కాటన్ క్లాత్ పీస్ని చైన్ మీద కదలకుండా ఊడిపోకుండా ఉండేదానికి అంటించాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేయాలి. గ్లూని బాగా ఆరనివ్వాలి.
చూశారు కదండి పాపిడి బిళ్ళని ఎంత ఈజీగా చేసుకోవచ్చో. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అధిమా క్రియేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.